హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సిల్వర్ జూబ్లీ వాలిడిక్టరీ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. యువత సమయాన్ని సద్వినియోగం చేసుకుని లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని, క్రమశిక్షణతో జీవిస్తేనే విజయాన్ని అందుకోవచ్చని సూచించారు. ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం, యోగా అవసరమని, పోషకాహారంలో చిరుధాన్యాలు, సాంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పాశ్చాత్య సంస్కృతి అనుసరణ తగ్గించి కుటుంబంతో సమయం గడపాలని, సాదాసీదా జీవన శైలి అలవాటు చేసుకోవాలని యువతకు సూచించారు. సాంకేతికతను సమాజ సేవ కోసం వినియోగించాలని, పేదల సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. నేచర్, కల్చర్, ఫ్యూచర్ భావనతో ప్రకృతి సంస్కృతిని కాపాడుకుంటే భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.